ఇవాళ మా ఇంటికి అయితే ఒక పార్సల్ వచ్చింది, ఏంటో చూసేద్దాం. పార్సల్ అయితే లైట్ వెయిట్ గా అండ్ కాంపాక్ట్ గా ఉంది. ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదేనండి ఈ ఫోల్డబుల్ లాండ్రీ బాస్కెట్, ప్లాస్టిక్ ది. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, లైట్ క్రీమ్ అండ్ యాష్ కలర్ లో ఉంది. ఇలా ఓపెన్ చేస్తే ఇందులో హ్యాండిల్స్ ఇచ్చారు అండ్ అలాగే మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇది ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇది అవసరం ఉన్నప్పుడు వాడొచ్చు, లేదంటే మడత పెట్టి పక్కన పెట్టేయచ్చు. చూడడానికి అయితే ఇది చాలా క్లాస్ లుక్ ఉంది. ఇందులో బట్టలే కాదు పిల్లల బొమ్మలు కూడా వేసి పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఈ బాస్కెట్ కి పెద్ద సైజ్ హోల్స్ ఉండడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. వీటికి వీల్స్ కూడా ఇచ్చారు. ఈ లాండ్రీ బాస్కెట్ అయితే నేను పిల్లల కోసం తెప్పించాను. ఇదైతే వాళ్ళ రూమ్ లో పెట్టేస్తాను. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే ట్యాగ్ చేసి ఉంటాను, చెక్ చేయండి. నేనైతే రీసెంట్ గా కిచెన్ డీప్ క్లీన్ చేయించుకున్నాను. కౌంటర్ టాప్ పైన స్పేస్ తక్కువైంది అనేసి అనవసరమైన ఐటమ్స్ అన్ని కూడా తీసేశాను. నేనైతే ప్యూరిఫైర్ కి చాలా యూజ్ అయ్యే ఒక ఐటమ్ అయితే తెప్పించుకున్నాను. అదే ప్యూరిఫైర్ కవర్. యాక్చువల్ గా నేను ప్యూరిఫైర్ కొని 7 years అయింది. అప్పుడు కొన్న కొత్తలోనే ఒక కవర్ వేశాను. అది మొన్నటి వరకు యూజ్ అయింది. ఇంకా ఈ మధ్యన కొంచెం పాడైతే తీసేసి కొత్తది వేస్తున్నాను. కిచెన్ లో ప్యూరిఫైర్ కి అయితే కంపల్సరీగా కవర్ వేయాలి, లేదంటే వంటింట్లో ఉండే గ్రీజీనెస్ అంతా దానిపైన డిపాజిట్ అయి ఉంటుంది. ఈ కవర్ వల్లే నా ప్యూరిఫైర్ అంత కొత్తగా ఉంది. జస్ట్ కవర్ అలా వేసేసి తర్వాత దానికి ఇలాగా స్ట్రిప్ ఉంటుంది, అది తెచ్చి స్టిక్ చేసేయడమే. వాషింగ్ మిషన్ ఇది వరకు బయట వాష్ ఏరియా లో పెట్టడం వల్ల ఇలా అయింది. సో ఇప్పుడు ఈ ఇంట్లో పెట్టాం కాబట్టి కవర్ వేసి కవర్ చేసేసాను. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే ట్యాగ్ చేసి ఉంటాను, చెక్ చేయండి.